నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, వాళ్ళపై వస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే గత కొద్ది కాలంగా వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలపై ఏవో ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరి వాటిలో ఎంతవరకు నిజం ఉంది? ఇది చంద్రబాబు గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు, ఇలా ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం, తరచూ వాళ్ళని హెచ్చరించడం ద్వారా ఇది ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవదా? ఇదే అంశాన్ని ప్రతిపక్షం ఇప్పుడు ప్రధాన అంశంగా ఎమ్మెల్యేలను కూడా అదుపులో పెట్టుకోలేని ప్రభుత్వం అన్న రీతిలో ప్రచారం చేస్తోంది. సో నిజంగానే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదా? వాళ్ళపై వస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. సార్, మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలపై వరుసగా ఏవో ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. లైంగిక ఆరోపణలు కావచ్చు, లేదు అంటే వాళ్ళ పనితీరు సరిగా లేదని కావచ్చు. ఈ విధంగా సో ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు గారు ఇప్పటికీ ఇది మూడోసారో ఏమో వాళ్ళని హెచ్చరించడం కూడా, అయినా కూడా మరి పదే ఆరోపణలు రావడం, ప్రతిపక్షాలు చూస్తే దీన్నే తీసుకొని ఈ విధంగా ఎమ్మెల్యేలు, ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్టీలో, ఇదేనా మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు సార్ మీ ఉద్దేశం? తెలుగుదేశం పార్టీ అనేది అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖు నాడు ప్రారంభించినప్పుడు, అలాగే ఎన్నికలు 83లో జరిగినప్పుడు ఎలాంటి వ్యక్తులను తీసుకున్నారు? 85 కావచ్చు, 94 కావచ్చు, 89 కావచ్చు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ గుణగణాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సేవా నిరతి కావచ్చు, ప్రజలకు ఏదన్నా చేయాలనే తపన కావచ్చు, ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీని బతికిస్తూ ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు, అవి కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా నిలబడటానికి దోహదపడ్డాయి. కానీ ఇప్పుడు అంటే ఈ 2024 జరిగిన ఎన్నికల్లో నిలబడ్డ శాసనసభ్యులను కనుక తీసుకుంటే, వాళ్ళు ఎందుకు ఇలా లేరు అనే దాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే, తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీతోటి మమేకమై ప్రజా సమస్యల మీద, ప్రజా ఉద్యమాల మీద పాల్పంచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇళ్లలో? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే నిస్సందేహంగా పార్టీ మీద ప్రేమ ఉండాలి, అధినాయకుడి మీద అభిమానం ఉండాలి. కానీ మా వల్లే పార్టీ గెలిచింది, మా వల్లే అధినాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అధినాయకుడి కంటే కూడా మేమే గొప్ప అనే ఆలోచనతో వీళ్ళు ఎప్పుడైతే వస్తున్నారో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇలానే ఉంటాయి. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన కంటే ముఖ్యంగా లోకేష్ బాబు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పరంగా ఆయన చూసుకుంటూ ఉంటాడు, పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు లోకేష్ బాబు గారి మీద ఉంది. అందుకనే మంత్రివర్గంతో పాటు ముందుగా ఆయన అల్పాహారం విందులో దీని గురించి వాళ్ళతో ప్రస్తావించడం కూడా జరిగింది, వాళ్ళ పేర్లు కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయన బహిరంగ చెప్పాడు అంటే నాకు తెలిసినంత వరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నా. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి అవకాశం ఎందుకు ఇస్తున్నారు? మూడోసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు హెచ్చరించాల్సిన పనే వచ్చింది. ఎందుకు వాళ్ళలో మార్పు రావట్లేదు అనేది కనుక ఒకసారిగా మనం గమనిస్తే, వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాంట్లో ఆలస్యం అవుతుంది. కాబట్టి లేదు, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారాలను ఇంకెందుకు కొనసాగిస్తున్నారు? అధికారాలు కనుక కత్తరేయగలిగితే, సరైన వ్యక్తులను అక్కడ నియమించగలిగితే వాళ్ళే దారిలోకి వస్తారుగా. అంటే ఇప్పుడు మొన్న మంత్రివర్గంలోకి చాలామంది కొత్త ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. సో కొత్త ఎమ్మెల్యేల నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే ఒక రకం ఉంటుంది. అంటే సీనియర్ ఎమ్మెల్యేల పైన కూడా ఇదే రకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఇది నిజంగా వాళ్ళు చేస్తున్నారా, లేదంటే సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయి ఉండడం వల్ల చిన్న అంశం కూడా పెద్ద అంశంగా చేసి విధంగా చిత్రీకరించబడుతుంది అంటారా? నిప్పులేందే పొగరాదు, ఇది ఒకటి గమనించండి. రెండోది, ఇక్కడ కొంతమంది సీనియర్లకి ఇదే మా చివరి ఎన్నిక అనేది అర్థమైపోయింది. కాబట్టి మాకెటు రేపు పొద్దున సీట్ ఇవ్వడు కదా, లేకపోతే మంత్రివర్గంలో మాకు స్థానం ఇవ్వడు కదా, అవకాశం ఉన్నంత వరకు దందుకుందామని చెప్పని ఆలోచిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. కొంతమందిని అయితే నేను ఊహించాల, వాళ్ళ గత చరిత్ర చూసుకున్నా, వాళ్ళ గురించి నాకు తెలుసు చాలామంది గురించి. ఆ రోజు ఉన్న శాసనసభ్యుల్లో చాలామంది గురించి తెలుసు నాకు, ఇప్పుడున్న శాసనసభ్యుల గురించి కూడా తెలుసు. అందుట్లో ఇప్పుడు ఈ విధంగా చేసే వాళ్ళ గురించి నేను అసలు ఊహించాల, ఇలా జరుగుతుందని కానీ, ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తారని కానీ. పార్టీ ఏమైపోయినా పర్లేదు, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పిన వాళ్ళు ఆలోచిస్తున్న విధానం చూస్తూ ఉంటే ఒక ఇంత ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఈ చివరి 5 సంవత్సరాలనే దీని మీద దృష్టి పెట్టారా అనే భావన అయితే కలుగుతూ ఉంది. రెండోది, మీరు అన్నట్టు పార్టీతోటి మమేకమై పార్టీ గురించి ఆలోచించేసి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు కూడా వాళ్ళ దగ్గర కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతుంది ఏంటనేది చూసుకుంటూ ఉంటే 2 విషయాలు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతూ ఉంది.
గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాల్లో ఎవరైతే పాలు పంచుకున్నారో, ఎవరైతే వాళ్ళకు తోడ్పాటు అందించారో, ఎవరైతే గ్రామ స్థాయిలో ఉండి వీళ్ళని ఇబ్బంది పెట్టాడో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు, తిరిగి వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్లు అనుకున్న చాలామంది దగ్గరికి చేరలేకపోతున్నారు. గమనించుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి గతంలో ఉన్నటువంటి కార్యకర్తలని వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు. కానీ కొత్తగా వచ్చారు చూడండి, ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళకి తెలియక చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు వాళ్ళకి వెళ్ళి మార్గాలు చూపిస్తున్నారు కాబట్టి ఎటు మనకు వస్తున్నాయి కదా మనం దండుకోవచ్చు అని చెప్పిన వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. దానివల్ల పార్టీ చాలా నష్టపోయింది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది పార్టీకి నష్టం. తెలుగుదేశం పార్టీ అనేది ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించారు. నేనైతే నిస్సందేహంగా చెప్పగలను ఇప్పుడు. ఎందుకంటే సంవత్సరం ముందే మేల్కొన్నాడు ఆయన. గతంలో ఇప్పుడు ఇలా మేల్కోలే ఆయన. గతము ఒక సంవత్సరం కాలంలోనే మేల్కొన్నాడు ఆయన. మేలుకొని వాళ్ళు మారమని అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళు మారతారని కూడా నేను భావించట్లా. మారడం అంటే ఇక్కడ అందరినీ కాకుండా కొంతమంది మాత్రం వాళ్ళపైన ఏమన్నా ఆరోపణలు వస్తే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు వెంటనే క్లారిటీ ఇచ్చి దానికి సంబంధించిన ప్రూఫ్ చూపించి అవసరమైతే క్షమాపణ కూడా చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళని ఈవెన్ మొన్న ఎన్టీఆర్ గారి విషయంలో చూస్తే ఆముదాల వలస ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన క్లియర్గా చెప్పారు, ఆ విధంగా నేను చేయలేదని చెప్పి క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఆయన ఒక బూతు మంత్రిగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో. మరి అలా బలైపోయిన వాళ్ళు కూడా కొంతమంది నిస్సందేహంగా ఉంటారు. ఇప్పుడు కోన రవికుమార్ గారి విషయంలో కావచ్చు, లేకపోతే అనంతపురం ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను నేను. వాళ్ళకి సంబంధించినవి ఏందనేది కోన రవికుమార్ గారు అయితే స్పష్టంగా వివరంగా చూపించారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన టైం వేరు, వాళ్ళు ప్రచురించిన టైం వేరు. ఎవరైతే ఉందో ఆమెకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటపెట్టారు చాలామంది. అక్కడ జరుగుతున్న విషయాలు కూడా తెలుసు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కొంతమంది మీద పార్టీలో ఉండవాళ్లే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని బదనాం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ అవకాశం ఇవ్వకూడదు కదా. వీళ్ళు కూడా మంచి అయినా చెడైనా అవకాశం అయితే ఇవ్వకూడదు కదా. ఇక్కడ మనం మాట్లాడే ప్రతి మాట, శాసనసభ్యుడు మాట్లాడే ప్రతి మాట 2,50,000 మంది ప్రతినిధి. నీకు వచ్చిన ఓట్లు వేసిన వాళ్ళకే ప్రతినిధివి కాదు. 2,50,000 మందికి నువ్వు ప్రతినిధివే. తద్వారా రాష్ట్రానికి ప్రతినిధివి. నువ్వు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యుడు అంటారే తప్ప పలానా శాసనసభ్యుడు అని అనరుగా బయటికి వెళ్తే. కాబట్టి ఏది జరిగినా కూడా ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టలు కూడా దాంట్లోనే ఉంటాయి కదా. మీరు బాగా చేస్తే పలానా శాసనసభ్యుడు అని చెప్పుకుంటారు. మీరు మంచి చేశారనుకోండి గెలిపిస్తూనే ఉంటారు. ప్రజలు చాలా విశ్వాసపాత్రులు. వీళ్ళు చేసే కొన్ని పైచె పనుల వల్ల చాలామందిని తిరస్కరిస్తారు, కానీ మంచి చేసే వాళ్ళని దూరం చేసుకోరు. ఇప్పుడు ఆ దూరం చేసుకున్నారు అంటే ఆ పార్టీ మీదో లేకపోతే ఆ కింద ఉన్నటువంటి నాయకుల మీదో ఎంతో కోపం ఉంటే తప్ప ప్రజానాయకులను ఎప్పుడు దూరం చేసుకోరు. అందుకే నేను చెప్పాను, ఆ రోజు అన్నగా నందమూరి తారక రామారావు గారు మొదలు పెడితే 5 సార్లు వరుసనే గెలిచిన వాళ్ళు, 6 సార్లు 7 సార్లు 8 సార్లు గెలిచిన వాళ్ళు ఇంకా ఉన్నారు పార్టీలో. కారణం ఏంటి? వాళ్ళు ప్రజలతో మమేకమైపోయి ఉండాలి కాబట్టి. కానీ మరి మీరు ఎందుకు లేకపోతున్నారు? ఎందుకు వస్తుంది మీ మీద ఇట్లాంటి అభియోగాలు? అసలు రావాల్సినంత ఎందుకు ఇస్తున్నారు మీరు? అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనం చూసాం ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మంత్రి మీద కూడా అవినీతి ఆరోపణలు. కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో వాళ్ళకి ఇంత అంటే వాళ్ళు చేసినన్నిటివి 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ బయటికి రాలేదు. ఆ ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు వరుసగా తీస్తుంటే కేసులన్నీ బయటపడుతూ ఉన్నాయి, ఆ స్కామ్లన్నీ బయటపడుతూ ఉన్నాయి. కానీ ఎందుకు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలు ఏమన్నా తప్పులు చేస్తే వెంటనే బయటపడుతున్నాయి? అవి నిజంగా జరిగినటువంటి తప్పులే అంటారా? మరి వీళ్ళు చేస్తున్నట్టు బయటికి రావడం ఏంటి? దాన్ని చంద్రబాబు గారు అంటే సీరియస్ అవ్వడం ఏంటి? దాన్ని ప్రతిపక్షాలు ఇప్పుడు చెప్పడం ఏంటి? ఇదంతా చూస్తుంటే అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? వాస్తవంగా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇందుట్లో వచ్చిన చాలామంది మీద వచ్చిన అభియోగాలన్నీ వాస్తవాలే. కొట్టిపారేయలేము. కొంతమందిని తీసి పక్కన పడేస్తే కొట్టిపారేయలేము. ఎందువల్ల జరుగుతున్నాయి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కొంతమంది మాట్లాడారు, మిగిలిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. ఏదన్నా పొరపాటు ఎక్కడన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఏదన్నా మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా హింసించారో, కారాగారంలో పెట్టారో చూశారు కాబట్టి మిన్నకుండిపోయారు చాలామంది. ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం కదా, ఎవరినేం అంద కదా, కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సాక్షి దినపత్రిక ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 14 నెలల 10 రోజులు అవుతుంది. ఇప్పటికి వచ్చేసరికి 14 నెలల 10 రోజులు అవుతుంది. మరి ఇప్పటి వరకు వాళ్ళు ఏ విధంగా విష ప్రచారాన్ని వెజ్జిమ్ముతున్నారు? ఈ రోజు వరకు 436 రోజులు అయిపోయింది కదా అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి. మరి వాళ్ళు ఇప్పటికి కూడా విష ప్రచారం చేస్తూ ఉంటే నిన్న బిఆర్ నాయుడు గారు అంత ధైర్యంగా ముందుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యుండి
వాళ్ళ గురించి అంత వివరంగా బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే 164 మంది శాసనసభ్యుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని తీసి పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎంతమంది స్పందించారు చెప్పండి మీరు? ఎంతమంది ఎందుకు స్పందించట్లేదు? ఇక్కడే అర్థమైపోతుంది కదా వీళ్ళకి అంత చిత్తశుద్ధి లేదని. ఈరోజు అవతల వచ్చేసి రోజా లేకపోతే కరుణాకర్ రెడ్డి లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళు వచ్చి ఇరుసుకు పడతా ఉన్నారు. మీ ప్రతిఘటనేది జరుగుతున్న విషయాల మీద మీకు ఈరోజు ఆయన సాక్షి దాని మీద పరువు నష్టం దావా చేశాడు. ఏది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇమ్మన్నాడు ఆ డబ్బులు, తన కోసం అడగలేదుగా. మరి మిగిలిన వాళ్ళు ఇన్నాళ్ళు ఈ సాక్షి దినపత్రిక ఈ విధంగా చేస్తుంటే ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఒక్కసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం వాళ్ళకి సంజయ్ అడిగారు వాళ్ళని. మిగిలిన ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని తప్పుడు రాతలు రాశారు. నిన్నగాక మన వరదలు కావచ్చు, అప్పుడు బుడమేరు వరదలు కావచ్చు, గతంలో జరిగింది కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, మిగిలిన వాళ్ళ మీద కావచ్చు, వాళ్ళు ఇష్టారీతిగా ఇప్పటి వరకు రాస్తూ ఉంటే ఏం చర్య తీసుకున్నాం మనం? అమరావతి పైన కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఎందుకు కనీసం పిలిపించి 1-4 సార్లు మీరు తీసుకెళ్లి కారాగారంలో పెట్టాల్సిన పని లేదు, ఇంకోటి చేయాల్సిన పని లేదు. నోటీసులు ఇచ్చి పిలిపిస్తే అర్థమైపోయింది కదా. అదే చెబుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా ఎందుకు చెల్లుబాటు అవుతా ఉంది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి ద్వారా మనం ముందుకు తీసుకెళ్తాము, మనం పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. నిజంగా పథకాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోకూడదు కదా. పథకాలకే ఓట్లు పడితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోకూడదు కదా. అంటే ఓడగొట్టారు అంటే అతను చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ప్రజలకి ఏవగింపు కలిగి కోపం వచ్చి మిమ్మల్ని గెలిపించారు. మరి మీ శాసనసభ్యులు దాన్ని కొనసాగిస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటారా? ఊరుకుంటానిక వాళ్ళు మిమ్మల్ని గెలిపించింది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇదే జరిగింది 2014 నుంచి 2019 వరకు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఇందాక చెప్పినట్టు సంవత్సరానికి ఆయన ఈరోజు మేల్కొన్నాడు. నాకు తెలిసి ఇంకా 3-4 నెలల్లో వీళ్ళ మీద చర్యలు ఉంటాయితే నిస్సందేహంగా నేను చెప్పగలను. జరుగుతున్న విషయాలన్నీ అందరికి తెలియంది కాదు. లోకేష్ బాబు గారు కూడా బహిరంగంగా చెప్పాడు అంటే దాని అర్థం ఇదే కదా. ఇప్పుడు అందుకే నేను ఇందాక అందే అందరికంటే ఎక్కువ బాధ్యత ఈరోజు లోకేష్ బాబు మీదే ఉంది. కాబట్టి ఆయన అన్ని మానిటర్ చేస్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా వీళ్ళ మీద 1-2 సార్లు చూస్తారు, అవకాశం ఇస్తారు. ఆ ప్రభుత్వంలాగా చేయరు కదా వీళ్ళు, అవకాశం ఇస్తారు. ఇంకో 3-4 నెలలు అన్నీ సరి చేసుకుంటూ ముందుకెళ్తారని అయితే నేను భావిస్తాను. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 100కు 90 మంది అట్లా ఉంటే ఇందుట్లో 100కి 10 మంది 20 మంది ఉండరు. అందుట్లో మాత్రం లేరని చెప్పడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని కప్పిపుచ్చడానికి వీల్లేదు. జరుగుతున్నాయి కొన్ని వాస్తవాలు కనపడతా ఉంటే కొన్ని చాట్ల కొంతమంది శాసనసభ్యుల మీద వస్తున్నటువంటి అభియోగాలన్నీ కూడా ఈరోజు నిగ్గు తేల్చే సమయం ఆసనమైంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకునే క్రమంలో ముందుకెళ్తున్నారనే సమాచారం అయితే నా దగ్గర అయితే ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళకు చిన్న అవకాశం ఇస్తున్నారు కానీ మారట్లేదు. వాళ్ళు వేరే అహంకారంతో ఉన్నారు. అహంకారాన్ని దించుతారని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.